జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం ప్రేక్షకులకందరికీ నమస్సుమాంజలు. ఈ తిరుమల లడ్డూలోని నెయ్యికి సంబంధించిన విషయం గత 15 రోజులుగా 20 రోజులుగా కుదుపుదే వార్తలుగా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా జరిగింది ఏంటంటే, తిరుమల లడ్డూలో నెయ్యికి బదులు ప్రత్యామ్నాయం సృష్టించి నెయ్యే లేకుండా తయారు చేసేదన్నది క్లియర్ కట్గా అర్థమవుతోంది. సిట్ ఇచ్చిన రిపోర్ట్ అయితేనేమి, ఇంకో రిపోర్ట్ అయితేనేమి. అసలు నెయ్యే కాదంటే నెయ్యే కాకపోతే కల్తీ లేదనో విచిత్రమైన వాదన మొదలెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏదైతే ఫ్లెక్సీలు వేసి ఈ మహాపాపం జరిగిందని వేసిందో దాని మీద నిరసన ప్రకటించడానికి వెళ్ళి అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ గొడవ పడితే తదనంతరం తెలుగుదేశం కార్యకర్తలు ఏదైతే వెళ్ళి అంబటి రాంబాబు ఇంటి మీద, జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేయడం జరిగింది. వాస్తవం ఇది. ఈ దాడుల్ని జనసేన పార్టీ కాదు కదా, సాక్షాత్తు ముఖ్యమంత్రే ఆయన యాక్సెప్ట్ చేయలేదు. చట్ట ప్రకారం వెళ్దాం కానీ వీళ్ళ మీద దాడులు చేయొద్దని తన సొంత పార్టీ కార్యకర్తల మీద కూడా కేసులు ఫైల్ చేయించిన చరిత్ర ఈవేళ ఏపీ ప్రభుత్వాన్ని. కాబట్టి ఇందులోంచి సడన్గా అంబటి రాంబాబు కాపు టైగర్ అయిపోయాడు. అంబటి రాంబాబుని సమర్థిస్తూ కాపులు సడన్గా ఈ కాపులు ఎందుకు గుర్తుకొచ్చేస్తారని ఎవరికైనా సమస్య వస్తే కాపుల మీద పడిపోతాడు. ఎప్పుడూ కాపు కులాన్ని సమర్థించని వ్యక్తి ఈరోజు కాపు టైగర్ అయిపోయాడు. ఇంకా కులం పేరు మార్చుకొని ఓ ఉప్మారెడ్డి, ఆయన కూడా కాపుల గురించి మాట్లాడారు. ఆయన ఇంటి పేరే మూత్రగడ పద్మనాభరెడ్డి అని గెజిట్ నోటిఫికేషన్కి అప్లై చేసి పేరు మార్చుకున్నాడు. ఆయన కాపుల గురించి మాట్లాడేసి ఏంటి దురదృష్టం. ఇక్కడ మనం హిందూ మతం ఒక సరైన దిశలో వెళ్ళటం లేదు. కులాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోయి రకరకాల ఇదిలో ఆంధ్రప్రదేశ్లో ఉంది, పక్కన తెలంగాణ రాష్ట్రం కొంత విషయం. అక్కడ సమస్యల మీదే కానీ కులాల వారీగా ఈ పోరాటాలు ఉండవు. ఇక్కడ ఇది జరిగాక ఈ కాపు కులస్తుల్ని అన్యాయం చేసేస్తున్నారో ముర్రో పవన్ కళ్యాణ్ చూడాలి. పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని పెద్దన పాత్ర పోషించమన్నారు తప్పించి కాపుల పార్టీ అని ఏ పార్టీ జనసేన ఎప్పుడు చెప్పలేదు. ఆ రకంగా ఆయన నడుచుకోలేదు. అలాగని కాపులను ఆయన తక్కువ చేయలేదు. ఆయన పార్టీలో ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇచ్చారు. అంతేగాని ఇక్కడ ఒక రాజకీయ పార్టీ అంటే ఒక సినిమా హీరో కానీ ఓ రాజకీయ పార్టీ కానీ ఒకళ్ళే చూస్తే ఒకళ్ళే ఓట్లేస్తే గెలిచే పరిస్థితులు ఏ పార్టీకి ఉండవు. ప్రధాన వర్గం ఒకటి సపోర్ట్ చేస్తూ అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తేనే ఓ రాజకీయ పార్టీ గెలుస్తుంది. కానీ సరే అదైంది. ఈ కాపు 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 అని రోజు గొడవ పెట్టాక మరో కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఇందులోని హెరిటేజ్ డైరీ, ఇంకో డైరీకి హెరిటేజ్ డైరీకి సంబంధం ఉంది. దాని మీద చర్చ. అసలు ప్రభుత్వానికి నెయ్యి సప్లై చేసింది ఎవరు? అందులో హెరిటేజ్ డైరీ ఉందా? కాంట్రాక్టులలో కానీ వాళ్ళకి అనుబంధంగా ఉన్న వాటిలో హెరిటేజ్ డైరీకి దీనికి సంబంధం లేదు. హిందూ డైరీ అని ఇంకోటి ఏదో చెప్తున్నారు. దానికి అన్ని డైరీలతో సంబంధం ఉంది. ఈవెన్ ఈ బోలేబాబా డైరీ కాదు, పార్లే కాదు, అమూల్ కాదు, అన్నిటితోటి సంబంధం ఉంది. అలాంటి మీ మాతృ సంస్థ అమూల్ డైరీని కూడా లోపలేసేద్దామా? ఇక్కడ ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి. ఇందాక సాక్షి టీవీలో చర్చలో ఒక ఆయన చెప్తున్నాడు, నన్ను వెంకటేశ్వర స్వామి రక్షించాడు అని చంద్రబాబు నాయుడు అన్నాడు. వెంకటేశ్వర స్వామి రక్షిస్తే నీకు అలిపిరి దగ్గర అసలు బ్లాస్టే చేయలేదు. దేవుడు ఎప్పుడు రక్షించాలో ఎప్పుడు శిక్షించాలో దేవుడికి మనం చెప్పే అంతటి వాళ్ళం కాదు సార్. మీ పేరు నాకు తెలియలేదు, నేను సరిగ్గా ఫాలో అవ్వలేదు. ఏది ఎప్పుడు జరగాలో ఎప్పుడు ఏది చేయాలో అది దేవుడి చేతిలో ఉంటుంది. ఏది ఏమైనా ఇక్కడ తప్పు జరిగిందన్న మాట వాస్తవం. దీనికి ప్రతిష్టకు పోకుండా మనం ఈరోజు తప్పు జరిగిందని ఒప్పుకొని ఇక్కడ ఖచ్చితంగా తిరుమలే కాదు ప్రభుత్వం ఈరోజుని దేవస్థానాలన్నింటిలో కూడా అక్రమాలు జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం. దేవస్థానాల్లో ఉద్యోగస్తులే కావచ్చు, పాలక మండలిలే కావచ్చు, ఎవరైనా సరే హిందూ మత విశ్వాసాల మీద, భక్తి మీద
నమ్మకం ఉన్న వాళ్ళనే ఉంచాలి కానీ ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ అవి పనికిరావు. దేవాలయం అంటే దేవాలయమే. అక్కడ ఏదైతే దేవుడు ఉన్నాడో సింహాచలం ఓం నృసింహాయ నమః, అలాగే తిరుపతి ఓం వెంకటేశాయ నమః, శ్రీశైలం ఓం నమ శివాయ. ఇంతేగాని మరో శబ్దం మరో వేరే వ్యక్తులు కానీ వాళ్ళ పేర్లు ఉచ్చరింపబడకూడదు. ఆ రకంగా దేవాదాయ శాఖ చట్టాలను సమూలంగా పరిష్కరించి ఇక్కడ దేవస్థానాల ఆస్తులు ఏవైతే అన్యక్రాంతం వాటన్నింటినీ స్వాధీనం చేసుకుని దేవస్థానాలకి ఒక స్వయం ప్రతిపత్తి ఉండాలి. తిరుమలే కాదు, శ్రీశైలమే కాదు, విజయవాడే కాదు, ఈ దేవాలయాల్లో జరుగుతున్నవి ఎన్నో రకాల అక్రమాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రతి ఒక్కరు కూడా అక్కడ విజయవాడ దుర్గా దేవస్థానంలో కూడా రోజు ప్రోటోకాల్ దర్శనాలు లెక్కకి మించి జరుగుతున్నాయట. నేను చెప్పేది ఎందుకంటే మేము కూడా అక్కడికి వెళ్ళి తొంగి చూడడం, టీవీలో వార్తలు చూస్తాం చెప్తాం, అంతేగా యూట్యూబ్ ఛానల్లో వార్తలు చూసి చెప్పాం. ఎందుకంటే అవన్నీ ఫేక్ అని తెలుసు. టీవీలో వచ్చిందంటే అది నిజమా కాదా నిర్ధారించాలి. ఇంకా కల్తీపాలు రాజమండ్రికి సంబంధించి కల్తీపాలు అన్నది ఇంకా 3-4 రోజులు పడుతుంది రిపోర్ట్స్ రావడానికి. అప్పటి వరకు మనం చేసేది ఏం లేదు. ఇక్కడ ఏ రైతన్నా, పాడి పరిశ్రమకు చెందిన రైతన్నా, వ్యవసాయం చెందిన రైతన్నా అత్యధిక దిగుబడి కోసం చూసుకొని వాడకూడని వస్తువులు వాడితే అవే విషపూరితం అవుతున్నాయి. 1 లీటరు పాలిచ్చి ఆవు నుండి మనం ఈవేళ 10 లీటర్లు తీస్తున్నామంటే వాటికి మనం పెడుతున్నది బీరు పొట్టు కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి పెట్టకూడనివి. అవన్నీ పెట్టి అవి పాలు పెంచితే ఆ పాలు విషపూరితమే అవుతాయి, అమృతం కావు. కాబట్టి దీన్ని కూలంకషంగా అధ్యయనం చేసి బేసిక్ నుండి టాప్ లెవెల్ వరకు ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ఏదో ఓ శాఖలో జరిగింది దాని మీద రోజు వెళ్ళి ఓ వారం రోజులు హడావుడి చేసి ఊరుకోవడం కాదు. మరో శాఖలో ప్రతి శాఖ రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ పని చేస్తేనే కల్తీ అన్నది పాలే కాదు, ఆహారాలే కాదు, మనం తింటున్న హోటల్కి వెళ్ళి తింటున్న ప్రతిదీ కూడా కల్తీయే. ముఖ్యంగా ఎన్వి, అలాగే చేపల చెరువులకి చికెన్ వేస్ట్ ప్రతి చోట బహిరంగంగా జరుగుతుంది. చికెన్ వేస్ట్ సప్లై చేస్తారు, అవి తిని చేపలు బాగా పెరుగుతాయి, అది తిన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది కదా. దేవుడి దయ వల్ల మేము శాకాహారులు అయ్యాం కాబట్టి మాకు ఆ భయం లేదు. కాబట్టి ఇలాంటివి ప్రభుత్వం ఏదో పైన చట్టసభల్లో మాట్లాడి క్యాబినెట్ సమావేశంలో మాట్లాడడం కదా, గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్ళగలిగిన నాడే ఏదైనా జరుగుతుంది. కానీ ఆహార పదార్థాలు కానీ, పాలు కానీ, ఇతరత్ర కానీ, భూగర్భ జలాలు కానీ కల్తీ అవ్వడం. రేపు వర్షాకాలం వస్తుంది, మున్సిపాలిటీలన్నీ కంపు కొట్టుకుపోయి ఉన్నాయి. వర్షాకాలం వస్తే డయేరియా విజృంభిస్తుంది. ఇప్పుడే శ్రీకాకుళంలో మొదలైంది. అది ముందు వచ్చాక చేసే కన్నా ముందు నివారణ చర్యలు తీసుకోవాలి. ప్రతి చోట మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చి అలాగే డ్రైనేజీలు అలా ఉంచుతున్నారు. కానీ సొంత మెషినరీతోటి కొంచెం చక్కగా సమర్థవంతంగా తక్కువ ఖర్చుతో డ్రైనేజ్ వ్యవస్థని సమర్థవంతంగా నిర్వహించగలిగిన అధికారులు ఒక యూపీ అధికారి చూపించారు. అటువంటివి మనం తీసుకోవాలి. ప్రతి చోట ఎక్కడెక్కడ సక్సెస్ ఉందో ఆ సక్సెస్ని ఓన్ చేసుకున్న నాడే మనం ఇదవుతాం. కానీ ఇందుకే కాబట్టి హిందూ దేవాలయాల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం ఏదో ఈరోజు ప్రకటనలకు కాకుండా ఆ ప్రకటనలను గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్ళి అధికార యంత్రాంగాన్ని ప్రజల్ని భాగస్వామ్యం చేసి గ్రౌండ్ లెవెల్లో అనర్థాలు నిర్మూలించిన నాడు ప్రభుత్వాలకి ప్రజలకి శుభ్రమైన ఆరోగ్యం అందుతుంది, సరైన ఆహారం అందుతుందని. కాబట్టి వేరే మార్గం లేదని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.